హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసుకుందామండి. ఈరోజు అయితే మనం బోడకాకరకాయ ఫ్రై చేయబోతున్నామండి. ఇప్పుడు మంచి సీజన్, మార్కెట్లో చాలా వస్తున్నాయి. వీటిని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈరోజు చూపించబోతున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి. చపాతీలోకి, తర్వాత రైస్లోకి, దేంట్లో అయినా చాలా బాగుంటుందండి. చిన్న చిన్న టిప్స్ మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ వీటిని శుభ్రంగా కడుక్కుందాం. వాటర్ తీసుకున్నాను. నార్మల్ వాటర్లోనే ఇవి కడుక్కోవాలండి. ఇవైతే పావు కేజీ బోడకాకరకాయలు తీసుకున్నాను నేను. కొందరు వీటిని పచ్చివే చేస్తారండి. అలా కాకుండా కొంచెం ఉడికించుకొని చేస్తే చాలా బాగుంటాయి. ఇలా శుభ్రంగా మంచిగా రాసి కడగాలి వీటిని. ఇలా నీళ్ళల్లో వేసి మనం కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత ఇలా వాటర్ కొన్ని తీసుకున్నా అండి. తీసుకోండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం మనం. సాల్ట్ వేసి ఉడికిస్తే బాగుంటుందండి. కొంచెం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవి ఇందులో నీళ్ళల్లో వేసేసుకుందాం. స్టవ్ పైన ఉన్న నీళ్ళల్లో. నిజానికి ఇవి ముందుగా నేను ఒకసారి కడిగానండి. మళ్ళీ మీకు చూపించడం కోసం మళ్ళీ కడిగాను. మూత పెట్టేద్దామండి. మూత పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా పైన ఉండేటువంటి ఈ ముళ్ళ లాంటివి ఉంటాయి కదండి, అవి ఉడికే అంతవరకు ఉడికించుకోవాలి. చూద్దామండి. ఇవి ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక స్పూన్తో ఈ పైన ఇట్లా అంటే ఈ ముళ్ళ లాంటి పోతే సరిపోతుందండి. ఇదిగోండి, ఇలా స్మూత్ అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇలా ముళ్ళన్నీ పోతే సరిపోతుందండి. వాటర్ తీసేస్తున్నా అండి. వాటర్ తీసేసి ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలి వీటిని. వాటర్ తోటి ఇలా అంటే పైన వాటర్ పడుతుంది కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి చూసి జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ ఆకాకరకాయలు, బోడకాకరకాయలు గుండ్రగా తిరిగే విధంగా ఇలా అంటే మొత్తం దీనిపైన ఉన్న ముళ్ళన్నీ పోతాయండి. మా వైపు మేము బోడకాకరకాయలు అంటాము. ఆంధ్ర వైపు ఇంకా కొన్ని ప్లేస్లో ఆకాకరకాయ అంటారు. ఏదైనా ఒకటే కాకరకాయ అండి, బోడకాకరకాయ. చూడండి, ఇది ముళ్ళులన్నీ పోయి ఇలా నీట్గా అవుతుంది. ఇప్పుడు మనం వీటిని చల్ల నీళ్ళల్లో వేసుకోవాలి. మనం ఒక్కొక్కటి క్లీన్ చేసే బదులు ఇలా అంటే ఇగో చూడండి, మనం రౌండ్గా తిప్పామనుకోండి ఇలా క్లీన్ అయిపోతాయి, ఈజీగా వచ్చేస్తాయండి. కొంచెం ఇలా వేళ్ళతో మనం నీట్గా నేసి ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి. ఎంత నీట్గా అయినాయి చూసారా. మరి మెత్తగా ఉడికితే మాత్రం ఇవన్నీ విప్పుకపోతాయండి. మరి మెత్తగా ఉడికే వరకు ఉడికించొద్దు. ఇలా కొంచెం ఉడికితే సరిపోతుంది. అందుకే ఇక్కడే ఉండి మనం జాగ్రత్తగా అయినాయా లేదా చూసుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. గుండ్రగా తిప్పినప్పుడు సరిగా అంటని ప్లేస్లో ఎక్కడైనా కొన్ని ఉంటాయి, అవి మనం చేతితో ఇలా అనేస్తే ఒట్టిగానే వచ్చేస్తుందండి. ఇలా ఇది చూడండి, ఇలా ఊడొస్తుంది.
తొడుమలు కూడా ఇందులోనే తీసేసాను. నీట్గా అన్ని రెడీ చేశానండి. ఇప్పుడు వీటిని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా రెడ్గా ఉన్నాయి, ఇంకా బాగుంటాయండి. పళ్ళ కిందికి వచ్చి కరకరలాడుతూ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇలా కట్ చేస్తే సరిపోతుందండి. కావాలంటే ఇంకాస్త చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో ఇలా కట్ చేస్తాను. చూడండి, అన్ని కట్ చేసి పెట్టాను. మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేస్తున్నాను, కడాయి పెడుతున్నాను. కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నా. 1/2 కేజీ బోడ కాకరకాయలు ఉన్నాయి కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి. ఆయిల్ వేడైందండి. కొన్ని ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు వేసేసుకుందాం. ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేశాను. ఒక 3 పచ్చిమిరపకాయలండి, ఇవి కూడా వేసేసుకున్నాను. జస్ట్ కొంచెం కరివేపాకండి. తాలింపు లైట్గా వేగాలి, ఎక్కువ వేంపొద్దు. ఎందుకంటే మళ్ళీ మనకు కాకరకాయలతో పాటు ఈ ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేగుతుంది కాబట్టి కొంచెం లైట్గా ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుందండి. కొంచెం లైట్గా ఆనియన్స్ వేగాయండి. ఇప్పుడు కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. నచ్చితే వేయండి, లేదా స్కిప్ చేయండి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు తాలింపు వేగిపోయింది, లైట్గా ఆనియన్స్ వేగాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. ఇప్పుడు ఇందులో బోడ కాకరకాయలు కట్ చేసినవి వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ కొంచెం తగ్గించాలండి, మీడియం ఫ్లేమ్ లో పెట్టాను. ఇలా చక్కగా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెము ఒక 1/4 టీ స్పూన్ షుగర్ వేస్తే బాగుంటది. షుగర్ది టేస్ట్ బయటకు రాదు, కానీ దీంట్లో ఉండేటువంటి వెగటు కొంచెం తగ్గుతుంది, అందుకని షుగర్ వేసుకోవాలి. నేనైతే బెల్లం పొడి వేస్తున్నా అండి. మీకు అందుబాటులో బెల్లం పొడి ఉంటే వేయండి, లేదా ఒక 1/4 టీ స్పూన్ షుగర్ వేయండి. ఈ షుగర్ కానీ, బెల్లం కానీ, కారము, ఉప్పు మనం వేసే మసాలాలు వేయకముందే ముందుగా వేసుకోవాలండి. అప్పుడే ఈ ముక్కలకు పడుతుంది, ముక్కలు మంచి టేస్టీగా తయారైతాయండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై కలర్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేయండి. ముందుగా మనము ఉడికే అప్పుడు వేసాం కాబట్టి నేను 1/2 టీ స్పూన్ వేసానండి. కారం కూడా ఒక 3/4 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి అండి. ఇదే టైంలో ఎండు కొబ్బరి పొడి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి వేస్తున్నాను. లేదా పల్లీలు వేంపి పొడి చేసైనా వేసుకోవచ్చండి, నువ్వులు వేంపి పొడి చేసైనా వేసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏదైనా బాగుంటుంది. పుట్నాల పప్పు పొడి కూడా బాగుంటుందండి. మీకు ఏది నచ్చితే అది వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేగే వరకు కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని ఫ్రై చేయాలి. ఈ టైంలో మనము స్టవ్ హైలో పెట్టామనుకోండి తొందరగా మాడిపోతాయి, కాబట్టి కొంచెం చూస్తూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కొబ్బరి పొడి కానీ ఇట్లా మసాలాలు వేసినాక ఆయిల్ అంతా ఇలా నురగలాగా వస్తుంది, మంచి కమ్మటి వాసన వస్తుందండి. కర్రీ అడుగుది కూడా చాలా బాగుంటది టేస్ట్. కొంచెం కలర్ వచ్చింది అంతే, ఎక్కువ మాడలేదు.
రెడీ అయిందండి. ఫ్రెష్ కొత్తిమీర వేసుకుందాం. మనం మిద్దె తోటలో నుండి ఇప్పుడే తెంపుకొని వచ్చాము. చూసారు కదండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంతే, చాలా సింపుల్ అండి. చాలా సింపుల్ గా ఈజీగా ఈ కర్రీ చేసుకున్నాం. టేస్ట్ అద్భుతంగా ఉంటది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. బాగున్నాయి, నచ్చినాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.